శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో బీఐఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాల్మార్క్, ట్రేడ్ మార్క్ లేకుండా బంగారం అమ్ముతున్న బంగారం షాపులో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు తనిఖీలు చేశారు. నర్సనపేటలోని జిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో హాల్మార్క్, ట్రేడ్ మార్క్ లేకుండా బంగారం అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు జిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో హాల్మార్క్ లేని 1.72 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీలక్ష్మి గోల్డ్ టెస్టింగ్ సెంటర్ పైన దాడులు నిర్వహించిన అధికారులు అనుమతి లేకుండా లేజర్ మిషన్ తో నకిలీ హాల్మార్క్ వేస్తున్నట్లు గుర్తించారు. అక్కడ హాల్మార్క్ లేజర్ మిషన్, కంప్యూటర్లు సీజ్ చేశారు బీఐఎస్ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు మనకు అందిస్తారు. బాలు, నర్సనపేటలో మొత్తం ఎన్ని గోల్డ్ షాప్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు? ఎంత మొత్తంలో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు? హరీష, శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో అక్రమ బంగారంతో పాటు దొంగ బంగారం కూడా అమ్ముతున్నారనే ఆరోపణల నేపథ్యంలో విజయవాడలో ఉన్నటువంటి బిస్ సంబంధించినటువంటి కార్యాలయానికి ఫిర్యాదులు రావడంతో విజయవాడ నుంచి జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో బృందాలు అయితే నర్సనపేటలో తనిఖీలు చేశాయి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా తనిఖీలు చేశాయి కొన్ని షాపుల్లో. దీనిలో ముఖ్యంగా జిఎన్ఆర్ గోల్డ్ షాప్ తో పాటు శ్రీ లక్ష్మి గోల్డ్, సిల్వర్ అండ్ టెస్టింగ్ యూనిట్లపై దాడి చేస్తున్న సమయంలో అక్కడ హాల్ మార్క్ లేని బంగారాన్ని అమ్ముతున్నట్లుగా గుర్తించారు. సుమారు 1.72 కేజీల సంబంధించిన బంగారాలని, నకిలీకి సంబంధించిన ముద్రణతో ఉన్న బంగారాన్ని వీటన్నిటిని గుర్తించారు. దాంతో పాటు శ్రీ లక్ష్మి ట్రేడ్ మార్క్ సంబంధించి టెస్టింగ్ సెంటర్ ఏది ఉందో టెస్టింగ్ సెంటర్ లో దొంగతనంగా అక్రమంగా ఉన్నటువంటి హాల్ మార్క్ సింబల్స్ ని లేజర్ మిషన్ లో ఉపయోగించి వేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల్లో అక్కడ ఏదైతే జిఎన్ఆర్ సంబంధించిన గోల్డ్ షాప్ లో 1.72 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు ఈ లక్ష్మికి సంబంధించిన టెస్టింగ్ సెంటర్ లో టెస్టింగ్ కి ఉపయోగిస్తున్న మిషన్స్ తో పాటు కంప్యూటర్స్ కూడా సీజ్ చేశారు. దాంతో పాటు హాల్ మార్క్ వేసినటువంటి లేజర్ మిషన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే మిగిలిన షాపులపై కూడా దాడులు చేసే సమయంలో కొంతమంది షాపులు మూసుకుని వెళ్ళిపోయినట్లుగా అయితే సమాచారం అందుతుంది. అయితే విజయవాడ నుంచి వచ్చినటువంటి అధికారులు అయితే పక్కా సమాచారంతో అయితే దీనిపై దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బాలు, అంటే ఎన్ని రోజులుగా వీరి విధంగా అంటే సొంతంగా వాళ్ళే ప్రింట్ చేసుకోవటం కానీ ఇలా నకిలీ బంగారం అమ్మటం ఎన్ని రోజులుగా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు? ఏవైతే టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయో యాక్చువల్లీ శ్రీకాకుళం జిల్లా కాకుండా ఉత్తరాంధ్రకి నర్సనపేట నుంచి బంగారం అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. నర్సనపేటలో గత సంవత్సరం కూడా రాజమండ్రికి సంబంధించిన టోల్ గేట్ల దగ్గర 10 కోట్ల విలువైన డబ్బులతో పాటు 2 బస్సుల్లో 10 కేజీల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు గత సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సిబ్బంది. అప్పటి నుంచి కూడా నర్సంపేటపై అయితే కొంత టార్గెట్ ఉంది, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టిలో ఉంది. దీంతో డైరెక్ట్ గా రాష్ట్ర స్థాయిలో అమరావతి నుంచి వచ్చినటువంటి బిస్ సంబంధించినటువంటి సిబ్బంది స్వయంగా ఎవరికి తెలియకుండా ఇక్కడ దాడులు పరిస్థితి. ఇది ఎప్పటి నుంచో సాగుతున్న వ్యవహారంగానే జరుగుతుంది. ఎందుకంటే పెద్ద 3 జిల్లాలకు సంబంధించి నర్సంపేట చాలా బంగారం వ్యవహారంగా పెద్ద మార్కెట్ గా ఉంది. దీంట్లోనే ఏవైతే దొంగ బంగారాన్ని ఇలాంటిని కూడా కొనేసి వీటికి హాల్ మార్క్, డూప్లికేట్ హాల్ మార్కులు గుద్దుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. హరీష్, థ్యాంక్ యూ బాలు.